కలరోడ్ అయింది ఇంటికి వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీ ఇండియన్ ట్రావెలర్. జగన్నాథ స్వామి యాత్ర పూరి తర్వాత ఏంటంటే మా ఊర్లో చాలా గ్రాండ్ జరుగుతుంది. సో చాలా సంవత్సరాలు అయింది, ఒక 3 years అయింది వెళ్ళి. ఒకసారి వెళ్దాము చూద్దాం అని చెప్పి స్టార్ట్ అయితే ఎలా ఉందంటే, ట్రైన్కి వెళ్దాం అనుకుంటే టికెట్లు లేవు, బస్కి వెళ్దాం అనుకుంటే టైం సెట్ అవ్వట్లేదు. సో ట్రైన్కి ట్రై చేశా, జనరల్కి చెన్నై నుంచి విజయవాడ వరకు జనరల్లో వచ్చా. ఇక్కడ నుంచి అయితే డబుల్ డెక్కర్ బుక్ చేశా. డబుల్ డెక్కర్ ఇప్పుడు ఎక్కలేదు, విశాఖపట్నం వరకు, విజయవాడ టు విశాఖపట్నం. ఒకసారి చూద్దాం, అది తిరుపతి టు విశాఖపట్నం వచ్చింది. డబుల్ డెక్కర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలీదు. దానికి టికెట్స్ కూడా ఈజీ దొరికేసాయి. ఈవినింగ్ నైట్ ఇప్పుడు ఒక విజయవాడలో 4:30కి ట్రైన్ అయితే నేను 1 o'clock బుక్ చేశా, 2 hours ముందు. టికెట్స్ అయితే దొరికేసాయి. చూద్దాం ఏ విధంగా ఉంటుందో డబుల్ డెక్కర్ ఎక్స్పీరియన్స్. ఇదిగోండి, మన డబల్ డెక్కర్ ట్రైన్ అయితే వచ్చేసింది తిరుపతి నుంచి విజయవాడకి. ఇక్కడ నుంచి మనం విశాఖపట్నం వరకు అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా దీనికి ఓన్లీ చైర్ కార్ మాత్రం ఉంటుంది, సిట్టింగ్ మాత్రం ఉంటుంది. బెర్త్స్ అయితే అసలు ఏముండవు. బెర్త్కి అయితే ప్రజెంట్ దీనిలోనైతే ఏం లేదు. అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి చూడడానికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, ఇంకోటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. చూడండి, తిరుపతి టు విశాఖపట్నం. మన వాళ్ళ గురించి తెలిసిందేగా, దిగినంత వరకు కూడా గ్యాప్ ఎవరు. పదండి ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తే ఈ విధంగా అయితే నార్మల్గా థర్డ్ ఏసీ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. జస్ట్ డోర్ అలా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాక కిందన ఒకటి పైన ఒకటి ఇలా స్టెప్స్ ఉంటాయి. మనది వచ్చి కిందని, పైన వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, అది వేరు. యాక్చువల్గా మన కిందకి ఉండి చూడండి సిట్టింగ్ ఏ విధంగా ఉందో. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు, ఫుల్గా ఏసీ అయితే పెట్టేశాడు. సీట్ కంఫర్టబిలిటీ కూడా పెద్దగా ఏం లేదు. మనకి జర్నీలో ఈ పాపతోనైతే చాలా టైం పాస్ అయిందండి. ఏదో అన్నట్టు ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అంట. అదే విధంగా ఏ ట్రైన్ లేనప్పుడు ఇదే ట్రైన్ మన దిక్కుగా దొరికింది. కానీ చాలా స్పీడ్గా అయితే తీసుకొచ్చాడు. ఫైనల్గా మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఫైనల్గా అయితే డబుల్ డెక్కర్ జర్నీ ఈరోజు కంప్లీట్ అయింది. ఎందుకంటే తిరుపతి టు విశాఖపట్నం. యాక్చువల్గా ఏంటంటే మనం ఎక్కింది అయితే విజయవాడ. నాకైతే కొత్తగా ఏం అనిపించలేదు, ఎందుకంటే ఏసీ ఉంది, నార్మల్గా చైర్ కార్లో ఉంది, అక్కడి నుంచి ఎక్కిన లేదు. జస్ట్ ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళకి చిన్న ఎక్సైట్మెంట్ అంతే తప్ప పెద్దగా అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. అది నేలకు పైన ఫ్లోర్ అయితే, అప్పర్ అయితే మాత్రం కొంచెం ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్నట్టు ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.